ఒక్కో పార్లమెంట్ స్థానంలో అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేస్తున్న ముఖ్యమంత్రి కర్నూలు లోక్సభ పంచాయతీని కూడా దాదాపు పూర్తి చేశారు. ఈ నెల 28న కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతుండటంతో ఆలూరు అసెంబ్లీ, కర్నూలు పార్లమెంట్ స్థానాలను పెండింగ్లో పెట్టిన చంద్రబాబు మిగిలిన వాటిపై ఓ స్పష్టత ఇచ్చేశారు. కోట్ల చేరికతో కేఈ వర్గానికి ఇబ్బంది లేకుండా సమతూకం పాటిస్తూ ఇరు వర్గాలను సంతృప్తిపరిచారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి వరకు కసరత్తు చేశారు. కోట్ల కుటుంబం కూడా సైకిల్ ఎక్కుతుండటంతో అన్నింటినీ పరిశీలిస్తూ ఎవరికీ ఇబ్బందులు కాకుండా చంద్రబాబు కర్నూలు పంచాయతీని దాదాపు ఓ కొలిక్కి తెచ్చారు. పత్తికొండ నుంచి ఈసారి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బదులుగా ఆయన కుమారుడు కేఈ శ్యామ్ను బరిలోకి దింపనున్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలోని డోన్ నుంచి కేఈ సోదరుడు కేఈ ప్రతాప్కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జై నాగేశ్వర్ రెడ్డి మరోమారు బరిలోకి దిగనుండగా మంత్రాలయం సీటు తిక్కారెడ్డికి కేటాయించినట్లు తెలిసిందే. కర్నూలు పార్లమెంటు స్థానాన్ని త్వరలో పార్టీలో చేరనున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇవ్వాలని అధినేత ఇప్పటికే ఓ నిర్ణయానికి రాగా ఆలూరు స్థానాన్ని కూడా కోట్ల వర్గానికి ఇవ్వనున్నారు. ఆలూరులో సుజాతమ్మ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో స్థానమైన కోడుమూరు నుంచి మణిగాంధీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ కూడా కోట్ల అభిష్టం మేరకే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కర్నూలు, ఆదోని స్థానాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆదోని సీట్ని మీనాక్షి నాయుడికే ఇవ్వాలని భావించగా సిట్టింగ్ ఎంపీనైన తనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని బుట్టా రేణుక పట్టుబట్టడంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్యే సీటిచ్చి మరొకరికి ఎమ్మెల్సీ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కర్నూలు అసెంబ్లీ స్థానం కోసం ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ భరత్ల మధ్య పోటీ ఉండడంతో దాన్ని పెండింగ్లో పెట్టారు చంద్రబాబు. నంద్యాల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. నంద్యాల లోక్సభ స్థానానికి ప్రస్తుతం నందికొట్కూరు ఇన్ఛార్జి శివానందారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గౌరు కుటుంబం టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పాణ్యం టిక్కెట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితకిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం స్థానాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలైన అఖిలప్రియ, బీసీ జనార్దన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డికే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ ఎవరికనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తనకు నంద్యాల లేదా ఆళ్లగడ్డ టిక్కెట్ ఇవ్వాలని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి కోరుతున్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కొలిక్కొస్తే ఒంగోలు, బాపట్ల పార్లమెంటు పరిధిలోని స్థానాలపై అధినేత దృష్టి సారించనున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోపు దాదాపుగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఫైనలైజ్ చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు.